జంగా గోపి గారు వారింటి పేరు జంగావారు. జంగా గోపి గారు, జంగ మంగాదేవి గారు, బిందు దుర్గా నీ పేరమ్మా సంజన గారు, దుర్గాతల్లి మరి బస్సులు అంటే గురువు వారికి తులసమాల వేసి ఏమిస్తే ఏముంటుంది. అలాగే మహానుభావులు 500 రూపాయి ఇచ్చారు. వారికి విరణ గోవులు వాసుదేవ వాసుదేవ Bye.
చేస్తున్న పాపాలు వెళ్ళిపోతాయి మరి చేస్తున్న పాపాలు వెళ్ళిపోతాయమ్మా పట్టున్న పాపాలు పారిపోతాయా చేసిన పాపాలు వెళ్ళిపోతాయమ్మా పట్టిన పాపాలు పారిపోతాయమ్మా తర్వాత వందనము ఎవరికంటేనమ్మా ఏ గారిని కట్టేది అంటే తర్వాత వందనము ఎవరికంటేనమ్మా గారిని కట్టేది రామచంద్ర పరము రామచంద్ర పరమ రామచంద్ర పరమ సున్నాలు సుందో రామచంద్ర పరమ రాజమండలము సున్నాలు సున్నాము గ్రామముల ఇంటి పేరు చెక్కాలు ఇంటి పేరు చెక్కాలు ఇంటి పేరు చెక్కాలు పేరు కాటయ్య తండ్రి రామయ్య ఈ కథ కవకూర్చిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా వెల్లన్న గ్రామంలో వెలిసిపుట్టారండి వర్ణానికి వారింటి పేరు వికాల కాటయ్య కామయ్య అనే మహానుభావుడు ఇద్దరు కళాకారులు అవును తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నూటారా కవకూర్చినాం కదమ్మా నూటారా కవకూర్చుడు కదండి అవునండి ఒక రామాయణం కాదు ఒక భారతం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ మహానుభావుడు ఇద్దరు కూడా చుట్టుపాటి వెళ్ళిపోయారు తల్లి ఇంటి కాయలు కోసుకొని మనం ఊరూరా తిరిగి అమ్ముకుంటా ఉన్నామండి విద్య పుట్టి విద్య అన్నారు పెద్దలు నాకు విద్యాదానం చేసిన మహానుభావుడు వారెవరండి వారెవరంటావా రామచంద్ర పరమ మహానుభావులు తూర్పు గోదావరి జిల్లా బాబు రామచంద్రపురం తాలూకా గొప్పనాడిపేటలో తెలిసి పుట్టారండి అటుగా అంతకాడ వచ్చా రేవులు కోడిపి రేవులు తిన్న అట్టుగా బజ్జీలు మిరప బజ్జీలు కాదురా నిద్ర మొహమా చెట్టి బజ్జీలు అనాలి చెట్టి బజ్జీలా అంటే మిరప బజ్జీలు ఏంటి అటుగా బజ్జీలు ఏంటి అటుగా బజ్జీలు ఏమనుకున్నాం అంటుగా బజ్జీలు మిరప బజ్జీలు కదా ఆయన వర్ణానికి చెట్టు బజ్జీ వారింటి పేరు